చూస్తున్నారు ఢిల్లీలో విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మరణించాడు. ఆ మరణం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది భార్య. పోలీసుల విచారణలో మలుపు తిరిగింది కరణ్ దేవ్ మృతి కేసు. జూలై 13న విద్యుత్ షాక్ తో కరణ్ దేవ్ మృతి చెందినట్టుగా బయటకొచ్చింది ఆ వార్త. మొదట ప్రమాదవశాత్తుగా చనిపోయాడనుకున్నారు బంధువులు. ముందు జాగ్రత్తగా పోస్ట్ మార్టం జరిపించారు పోలీసులు. విచారణలో కరణ్ భార్యకు ఆమె మరిదికి వివాహేతర సంబంధం ఇన్ఫాక్ట్ ఆ వివాహేతర సంబంధమే కారణంగా తెలిసింది. నిద్ర మాత్రలతో చావలేదని కరెంటు షాక్ ఇచ్చింది భార్య. ఆమెతో కలిపి ఆమె ప్రియుడు. మొబైల్ చాట్ ద్వారా కుట్రకోణం బయటపడిందంటూ కూడా చెప్పుకొచ్చారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. సదరు మహిళకు సంబంధించి మరి ముఖ్యంగా ఆ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణ అంటే నార్మల్గా చనిపోయాడమని చెప్పి ఇన్ఫ్యాక్ట్ అలా చూపించే ప్రయత్నం చేసింది. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. బట్ అది సహజ మరణం కాదు, అసహజ మరణం. మరి ముఖ్యంగా కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది భార్య. ఢిల్లీలో విద్యుత్ షాక్తో వ్యక్తి మరణించాడు. ఆ మరణం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది భార్య. విజువల్స్ మీరు చూస్తున్నారు. కరణ్ దేవ్ మృతుడికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ట్విస్ట్ ఏంటంటే పోలీసుల విచారణలో ఈ కేసుకు సంబంధించి మలుపు తీసుకుంది. ఎప్పుడు జూలై 13న విద్యుత్ షాక్తో కరణ్ దేవ్ మృతి చెందాడు. మొదట ప్రమాదవశాత్తు చనిపోయాడు అనుకున్నారు బంధువులు. ముందు జాగ్రత్తగా పోస్ట్ మార్టం జరిపించారు పోలీసులు. విచారణలో కరణ్ భార్యకు ఆమె మరిదికి వివాహేతర సంబంధం. ఆమె మరిదికి వీళ్ళిద్దరికి మధ్య వివాహేతర సంబంధం. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ముందు నిద్ర మాత్రలతో ముందుగా చంపే ప్రయత్నం చేశారు. చావలేదని కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు. ఎంత దారుణంగా తయారవుతున్నారు రోజు రోజుకి. మరి ముఖ్యంగా సమాజంలో ఎటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూట్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కరణ్ దేవ్ మరణం ప్రమాదం కాదు, ప్రమాద ఘటనకు సంబంధించి కుట్రకోణం ఉంది అనేటువంటిది వాట్సాప్ చాట్ ద్వారా తెలిసేటువంటి ప్రయత్నం జరిగింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ మధ్య కాలంలో వరుస సంఘటనలన్నీ కూడా భార్య చేతిలో హతమవుతున్నటువంటి భర్తలకు సంబంధించినటువంటి వార్తలు రావడం అనేటువంటిది నిజంగా సమాజాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి ఘటన. ఈ రోజు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ప్రియుడితో కలిసి మత్తుమాత్రలతో చనిపోకపోవడంతో లాస్ట్ చివరికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేసినటువంటి ఘటన. మొదటగా కరెంట్ షాక్ మరణం అనుకుని ప్రమాదం జరిగింది అనేటువంటి రీతిలో కరెంట్ షాక్ తో చనిపోయాడనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత పోలీసుల దర్యాప్తులు సంచలన విషయాలు బయటపడడంతో చర్చ కొనసాగుతా ఉంది. అసలు ఏం జరుగుతుంది, సమాజం ఎటుపోతుంది అనేటువంటిది. జూలై 16న కరెంట్ కు సంబంధించినటువంటి సోదరుడు కునాల్ పోలీసులను సంప్రదించి ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. భార్య ఆమె ప్రియుడు మధ్య జరిగినటువంటి మొబైల్ వాట్సాప్ చాట్ ను చూపించాడు. అంటే తను సాధించాడు. వీటిని సాధించిన పోలీసుల దృష్టికి తీసుకురావడంతో దీన్ని సాధారణ మరణం అంటే ఆ ప్రమాదం నుంచి సహజ మరణం కింద సహజ మరణం నుంచి హత్య మరణం కింద, సహజ మరణం కూడా కాదు, అంటే ప్రమాదం నుంచి హత్య ఘటన కింద దాన్ని పోలీసులు దర్యాప్తు చేసి అంటే ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చూపించి అదొక సహజ మరణంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణాన్ని ఎగ్జాక్ట్లీ. సో అక్కడ నుంచి చివరిగా హత్య కోణం కింద దీన్ని దర్యాప్తు చేయడంతో అన్ని విషయాలు బయటపడినటువంటి పరిస్థితి. మొబైల్ చాట్ ద్వారా ఈ కుట్ర కోణం పూర్తిగా బయటపడడంతో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూడా నివ్వెరపోయినటువంటి సిచ్యువేషన్. అయ్యో, ఇలాంటి ఇన్సిడెంట్ కూడా జరుగుతుందా, ఇంత యాక్టింగ్ చేస్తారా పోలీసుల ముందు కూడా, దర్యాప్తు ముందు కూడా అనేటువంటి ఒక విస్మయానికి గురైనటువంటి సిచ్యువేషన్. ఈ రోజు సమాజంలో ఇట్లాంటి ఘటనలు ఎక్కువ వస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి ఘటనలు ఎక్కువగా కావడము, అది హత్యకు దారి తీయడము, భర్తలను చంపేటువంటి స్టేజ్కి ఏదో ఒక కుట్ర కోణం, యాక్సిడెంట్ లోనో మత్తు మాత్రలు ఇచ్చో ఇంజెక్షన్ ఇచ్చో లేకుంటే ఇంకా ఇతరత్ర మార్గాల ద్వారా చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కరెంటు షాక్ ఇచ్చినటువంటి ఘటనతో ఒక్కసారిగా నిజంగా చాలా మందికి ఇది ఒక షాకింగ్ వార్త అనే చెప్పాలి, ఇట్లాంటి ఇన్సిడెంట్. సో ఈ ఘటనలు పైన ఇంకా పోలీసులు మరింత దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరింత డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరణ్ దేవ్ కేసులో అసలు ఏం జరిగింది, వీళ్ళ పరిచయం ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు చంపాలనుకున్నారు, భర్త అడ్డు చెప్పాడా లేకుంటే భర్తకు తెలిసిపోయిందా, ఈ విషయాలని కూడా ఈ కోణంలో కూడా పూర్తి దర్యాప్తు కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం జూలై 13న ఈ ఘటన జరిగితే 16వ తేదీన కరణ్ ఆయన సోదరుడు కంప్లైంట్ చేయడం,
తర్వాత పోలీసుల దర్యాప్తులో విషయాలు బయటపడడం అనేటువంటిది అందరికీ విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అందరినీ కూడా. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మరీ ముఖ్యంగా అదును దొరికితే చాలు వివాహేతర సంబంధాలు భర్తల ప్రాణాలను తీసేస్తున్నాయి. సోనం, ఐశ్వర్య, ఆ తర్వాత మొన్న కర్ణాటక ఘటన, ఆ తర్వాత మొన్న ఇంకొక ఘటన, ఈరోజు ఇది. ఒకటా రెండా కొన్ని లెక్కల ప్రకారం అయితే 2 రోజులకు ఒక మగాడు తన భార్య చేతిలో మరణిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇది కొన్ని గణాంకాలు చెప్తున్నమాట. ఈరోజు ఢిల్లీలో అక్కడ ఎందుకైనా మంచిదని చెప్పి పోలీసులు పోస్ట్ మార్టం చేయబట్టి ఈ గుట్టు రట్టయింది. లేకపోతే కరెంట్ షాక్ కొట్టే చనిపోయాడు అనుకొని చెప్పి కరెంట్ షాక్తోనే చనిపోయాడని చెప్పి వాళ్ళు అనుకుని ఉండేవారు ఆ కుటుంబం అంతా కూడా. అసలు బయటకు వచ్చుండేదే కాదు. అంత సాధారణం అనుకుని చెప్పి అందరూ కామ్ అయిపోయి ఉండేవారు ఈ పాటికి. ఢిల్లీలో విద్యుత్ షాక్తో వ్యక్తి చనిపోయాడు అనే కేసులో ట్విస్ట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది భార్య. పోలీసుల విచారణలతో మలుపు తిరిగింది కరణ్ దేవ్ మృతి కేసు. జూలై 13న విద్యుత్ షాక్తో కరణ్ దేవ్ మృతి చెందాడు. మొదట అందరూ కూడా ప్రమాదవశాత్తుగానే చనిపోయాడు అనుకున్నారు, అక్కడ బంధువులతో సైతం. బట్ ఎందుకో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులకు వచ్చే అనుమానమే ఈ కేసుని అసలు నిజం బయటపడేలా చేసింది. ముందు జాగ్రత్తగా పోస్ట్ మార్టం జరిపించారు పోలీసులు. విచారణలో కరణ్ భార్యకు ఆమె మరిదికి వివాహేతర సంబంధం అని చెప్పి బయటపడింది. ముందుగా నిద్ర మాత్రలతో కరణ్ దేవ్ని లేపేసే ప్రయత్నం చేశారు వీళ్ళిద్దరూ కూడా, ఈ దుర్మార్గులిద్దరూ కూడా. ఆ తర్వాత నిద్ర మాత్రలతో చావలేదని చెప్పి వీళ్ళు భావించారు. దీంతో ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు సొంత సోదరుణ్ణి. ఆ సోదరుణ్ణే పొట్టన పెట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు. కరణ్ దేవ్ని తన సోదరుడే తన వదినతో, ఎంత దుర్మార్గం ఇది. వదిన అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది అంటూ ఉంటారు. ఆ దుర్మార్గుడు ఆమెతో పెట్టుకున్నాడు అక్రమ సంబంధం. వీళ్ళిద్దరూ కలిసి కరణ్ దేవ్ని చంపేశారు. అసలు వీళ్ళిద్దరు వ్యవహారం ఎలా బయటపడింది అనే డౌట్ వస్తుందిగా మీకు. ఒకటి, ఇటు కరణ్ దేవ్ భార్య అలాగే ఆమె మరిది వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆ చాట్ని, మొబైల్ చాట్ ద్వారా కుట్రకోణాన్ని బయటపడేలా చేశారు పోలీసులు. ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఢిల్లీనే కాదు, పెళ్లి చేసుకోవాలనుకునే ప్రతి వాళ్ళకి కూడా ఈ ఘటనలు బెంబేలెత్తించేస్తున్నాయి. ఎంత కామ్గా కనిపిస్తున్నారు చూడండి, మరి ముఖ్యంగా ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నారు. బట్ ఈ సాఫ్ట్గా కనిపిస్తున్న వీళ్ళ వెనకాల ఎంత కుతంత్రం ఉందా, మొగుళ్లను లేపేసేంత దుర్మార్గం ఉందా, ఇంత దారుణానికి ఒడిగడుతున్నారా? ఇటువంటి డౌట్స్, ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి వాళ్ళకి, సొంత సోదరుణ్ణి పొట్టన పెట్టుకున్న అటువంటి దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష పడాలి? తన భర్తను అంత దారుణంగా చంపేసిన ఆ భార్యకి ఎటువంటి శిక్ష పడాలి? అందులో వదిన స్థానంలో ఉన్న ఆ వ్యక్తి తన మరిదితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ఎలా చూస్తారు మీరు? ఈ ఘటనకు సంబంధించి మీ రియాక్షన్ ఏంటనేది కంపల్సరీ చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్, ఇటువంటి కథనాలలో మీ రియాక్షన్స్, ఎందుకంటే చాలా ముఖ్యం. మానవ విలువలు